అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కతి కిరణ్. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోలం గ్రామంలో 30 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అధికారులు సమన్వయంతో నడిపించాలి. జిల్లా కలెక్టర్. మంచిర్యాల చౌరస్తా వద్ద గల శ్మశాన వాటిక పనులను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి. ఈ నెల 15వ తారీఖున ఘనంగా ప్రారంభమవుతున్న నిర్మల్ వండర్లాండ్. తిల్వార్పూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తిల్వార్పూర్ మండలం లోలం గ్రామంలో 10 లక్షల రూపాయలతో SHG భవన నిర్మాణానికి, 10 లక్షలతో వర్కింగ్ షెడ్ నిర్మాణానికి, 10 లక్షలతో ప్రైమరీ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి BJLP నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, మండల అధ్యక్షులు నర్సారెడ్డి, మండల నాయకులు వీరేష్, మంద మల్లేష్, గ్రామ సర్పంచ్ శ్రీలత, ఉప సర్పంచ్, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని తిరుమల గార్డెన్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెడమబొజ్జు పటేల్, రామరావు పటేళ్లతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు చేరాలని, అభివృద్ధి పనులు ఎక్కడా జాప్యం జరగకూడదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల చౌరస్తాలో గల శ్మశాన వాటికను మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి సందర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తాలో గల శ్మశాన వాటికలో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. మున్సిపల్ అధికారులు, శ్మశాన వాటిక కమిటీ సభ్యులు, స్థానిక కౌన్సిలర్లతో కలిసి శ్మశాన వాటికను సందర్శించారు. అసంపూర్తిగా ఉన్న పనులను 3 నెలల్లో వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ పనులపై అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ వెంట కౌన్సిలర్ గోపు గోపి, శ్రీకాంత్ యాదవ్, కమిటీ సభ్యులు అయ్యన్నగారి రాజేందర్, ధర్మాజీ రాజేందర్, పుదూరి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. వాటర్ ట్యాంకులు ఉన్నాయా? వాటర్ ట్యాంకులు నిర్మల్ పట్టణ ప్రజలకు నమస్తే. ఈరోజు మంచిర్యాల చౌరస్తాలో గల హిందూ శ్మశాన వాటికను మరి సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ ఫ్యూనరల్ జరుగుతున్నప్పుడు, ప్రతి సాగు జరిగినప్పుడు మరి మేము ప్రమాణ స్వీకారం చేసి నుంచి ప్రతి సాగుకు ఇక్కడ నుంచి మరి ఫోన్లు చేయడం జరుగుతున్నది. ప్రజలు ఇక్కడ స్నానాలు చేసేందుకు వాటర్ ఫెసిలిటీస్కి కానీ చాలా అవసరాలు ఇక్కడ అందుబాటులో లేవు. వాటన్నిటి గురించి ఈరోజు మరి మున్సిపల్ డిఈ గారితో మరి శ్మశాన వాటిక అధ్యక్షులు, మరి కార్యవర్గము, మరి ఈ ప్రాంతానికి చెందినటువంటి కౌన్సిలర్స్ అందరితో కలిసి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. దీన్ని వచ్చే 4-5 రోజుల్లో మరి మంచినీటి ఏదైతే స్నానాలు చేసేందుకు అనుకూలంగా మరి చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా మరి డిఈ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 4 రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో మరి శానిటేషన్ కానివ్వండి అన్ని క్లీనింగ్ చేయించి వాటర్ ఫెసిలిటీ ఈ 4 రోజులలో కలగజేస్తాము. మరి అదేవిధంగా గతంలో చేసి వదిలేసినటువంటి మరి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయో ఆ పనులను
మరి వచ్చే నెల మరి ఏప్రిల్లో ప్రారంభించి మరి ఒక 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి శ్మశాన వాటికగా మరి దీన్ని మారుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 15వ తారీఖున నిర్మల్ వండర్లాండ్ ను ఘనంగా ప్రారంభించబోతున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు పరీక్షలు ముగిసిన విద్యార్థులు సేద తీరాలనుకునే తల్లిదండ్రులు విశాఖపట్నం, హైదరాబాద్ వంటి నగరాల వైపు చూస్తుంటారు. ఎండవేడిని తట్టుకోవడానికి పిల్లలతో కాస్త సమయం గడపడానికి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ వాటర్ పార్కులకు వెళ్లడం ఏటా పరిపాటుగా మారింది. అయితే మన నిర్మల్ ప్రజలకు ఆ ప్రయాణ భారంతో పాటు ఖర్చులు తగ్గించాలనే సంకల్పంతో కొందరు మిత్రులు కలిసి అడుగు వేశారు. మన ఊరిపై ఉన్న ప్రేమను చాటుతూ నిర్మల్ పట్టణ శివార్లో సుమారు 6 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిర్మల్ వండర్లాండ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మల్ పేరు మారుమోగేలా అన్ని రకాల అత్యాధునిక హంగులతో పూర్తి స్థాయి భద్రతా ప్రణాళికలతో వాటర్ పార్క్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి పొందవలసిన అన్ని రకాల అనుమతులు, ధృవీకరణ పత్రాలు ఇప్పటికే తీసుకున్నామని వారు స్పష్టం చేశారు. నిర్మల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి, నూకల గురుప్రసాద్, గంగిశెట్టి ప్రవీణ్ కుమార్, ఆర్కిటెక్ట్ జాదవ్, మార్కెటింగ్ మేనేజర్ డాక్టర్ కతికిరణ్, హరిహర ఈవెంట్స్ సాయి, డైరెక్టర్ అడిచెల్ల రాజు, హరికృష్ణ సాడేగా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి మా నిర్మల్ వండర్లాండ్ 15వ తారీఖు ఆదివారం రోజు ఓపెనింగ్ ఉంది. ఈ నిర్మల్ వండర్లాండ్ అనేది వాటర్ మరియు అడ్వెంచర్ పార్క్. మేము ముందుగా అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఆలోచన చేసినప్పుడు మన నిర్మల్లో లేనటువంటి ఒక కొత్త ఏదైనా ఒక స్టార్ట్ చేయాలనే కోరికతోని అందరం కలిసి ఆలోచించి అంటే ఇక్కడ నుంచి ఒక ఫ్యామిలీ ఈ వాటర్ పార్క్స్, అడ్వెంచర్ పార్క్స్ హైదరాబాద్ వరకు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ వాళ్ళకు ట్రావెలింగ్ ఖర్చే ఒక 4-5 అవుతుంది ఈజీగా. సో ఈ వాటర్ పార్క్ యాక్టివిటీ అనేది నిర్మల్లో ఉంటే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ చాలా బాగుంటుందనే ఆలోచనతో స్టార్ట్ చేసినాం. ఇది 6 ఎకరాల విస్తీర్ణంలో చాలా హ్యూజ్గా 30+ యాక్టివిటీస్తో స్టార్ట్ చేసినాం. ప్లస్ వాస్ట్ పార్కింగ్ కూడా ఉంది. 2-2.5 ఎకరాల పార్కింగ్ ప్లేస్తోని ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల యాక్టివిటీస్తోని ప్లస్ లోపల ఫుడ్, వాటర్, రెస్టారెంట్, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్. సో అందరూ రండి, ఒకసారి మా వాటర్ పార్క్ చూడండి, విత్ ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేయండి. ఇది మా మనవి, మా కోరిక. థ్యాంక్ యూ. అండ్ ఇలాగే ఫస్ట్ పేరు కూడా అనుకున్నప్పుడు మేము వండర్లాండ్ అన్నప్పుడు మన నిర్మల్ అనేది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో, మన నిర్మల్ పేరు మీద పెట్టాలనే ఉద్దేశంతో, మన నిర్మల్ అనేది తెలంగాణ వ్యాప్తంగా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్మల్ వండర్లాండ్ అనే పేరు ఎంచుకోవడం జరిగింది. అండ్ మన వండర్లాండ్లో వెరీ రేర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, లైక్ జిప్ లైన్, జిప్ సైకిల్. ఇవి తెలంగాణ వ్యాప్తంగా మొన్న నేను గూగుల్లో చూస్తే కూడా ఓన్లీ 7 to 8 ప్లేసెస్లో ఉంది జిప్ లైన్ అండ్ జిప్ సైకిల్ అనే యాక్టివిటీస్. అట్లాంటి యాక్టివిటీస్ కూడా చేసినాం. చాలా బాగుంది. దయచేసి అందరూ ఒకసారి ఫ్యామిలీతో విజిట్ చేసి ఎంజాయ్ చేసి వెళ్ళండి అని మా మనవి. థ్యాంక్ యూ. మార్చ్ 15వ తారీఖున ఆదివారం రోజు గ్రాండ్ గాలా ఓపెనింగ్ పెట్టినామండి. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మన బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు వస్తున్నారు, మన ఎమ్మెల్యే గారు. అలాగే ప్రత్యేక అతిథిగా సంక్రాంతికి వస్తున్న మూవీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారు కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటారు. ఈ గ్రాండ్ గాలా ఈవెంట్లో స్టేజ్ షోస్, లైవ్ బ్యాండ్, డ్యాన్స్, మ్యూజిక్ అన్నీ ఉంటాయి. విత్ ఫ్యామిలీ అందరూ వచ్చి మా ఈవెంట్ని చూసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళగలని మనవి. అలాగే 16వ తారీఖు నుంచి పబ్లిక్ యాక్టివిటీస్ అన్ని ఓపెన్ ఉంటుంది. 15th రోజు గ్రాండ్ గాలా ఓపెనింగ్, 16th నుంచి కామన్ యాక్టివిటీస్ అండ్ పబ్లిక్ ఎంట్రీ అండ్ పబ్లిక్ టికెట్స్ ఓపెన్. నిర్మల్లో ఒక వాటర్ పార్క్ పెడదాం అనుకున్నాము. తర్వాత ఏమైందంటే ఏం పేరు పెడదామని చాలా థింక్ చేసినామండి. మళ్ళీ ఏమనిపించిందంటే మాకు మన నిర్మల్ పేరుతో ఉంటే బాగుంటుందని చెప్పేసి నిర్మల్ పేరు కంపల్సరీ ఉండాలనే నిర్మల్ వండర్లాండ్ అని పెట్టినాము. ఈ యాక్టివిటీలలో, ఈ వాటర్ పార్క్లో అన్ని రకాల నామ్స్, అన్ని రకాలటువంటి పర్మిషన్స్ తీసుకున్నామండి. ఇది అప్రూవల్, డిటిసి అప్రూవ్ తీసుకున్న మా ప్రాజెక్ట్ ఇది. ఇందులో పార్కింగ్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉన్నాయండి. తర్వాత అందరి పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా ఉండేటట్టు అన్ని గేమ్స్ మేము ప్రొవైడ్ చేసినాము. మా ఓపెనింగ్ వచ్చేసి 15 నాడు మా ఓపెనింగ్ ఉంది, మార్చి 15 ఆదివారం నాడు. తర్వాత అందరికీ ఎంట్రీ 16 నుంచి ఉందండి. తప్పకుండా అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం అండి.
మేము ఈ వండర్ల్యాండ్ పెట్టాలనుకున్నప్పుడు మొత్తము ఈ ప్రాజెక్టు గురించి ఎంక్వైరీ చేస్తే చాలా ప్రాజెక్టులలో ఎలాంటి పత్రాలు లేకుండా రన్ చేస్తున్నారని మాకు తెలిసింది. కానీ మేము ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మాలిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ లైసెన్స్ తీసుకోవాలని డిసైడ్ చేసి ముందు అన్ని రకాల లైసెన్స్లు అప్లై చేసినామండి. విచిత్రం ఏంటంటే డిటిసిపి హిస్టరీలో నిర్మల్లోనే ఫస్ట్ వాటర్ పార్క్ అప్రూవ్డ్ అయిందండి. డిటిసిపి లేఅవుట్లో కూడా వాళ్ళు కూడా చాలా షాక్ అయ్యారు. ఇంత నిర్మల్లో ఈ లైసెన్స్ ఇప్పటివరకు మా దగ్గర ఎవ్వరు అప్లై చేయలేదు, మీదే ఫస్ట్ లైసెన్స్ అని చెప్పేసి ఆఫీస్లో చాలా సంతోషపడ్డారు. అండ్ ఈ ఏదైతే నిర్మల్ వండర్ల్యాండ్కి ఈచ్ అండ్ ఎవ్రీ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అన్ని పత్రాలు, అన్ని ఎన్ఓసీలు తీసుకొని విత్ సేఫ్టీ నామ్స్ ఫాలో అవుతున్నామండి. ఫస్ట్ ఎయిడ్ రూమ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది. ఫైర్ నామ్స్, లేబర్ లాస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మేము వండర్ల్యాండ్ స్థాపించడం జరిగిందండి. नमस्ते, मैं आर्किटेक्ट हूँ ये प्रोजेक्ट का, विवेक जाधव, महाराष्ट्र से हूँ मैं. तो अपना ये 15 मार्च को इसका इनॉग्रेशन ग्रैंड ओपनिंग है और 16 को स्टार्ट कर रहे हैं अपनी चीज़ के लिए. तो आप सब जाइए, सब जन आइए यहाँ एंजॉय कीजिए. सबके लिए हमने यहाँ पे एक्टिविटीज़ रखी है, छोटों के लिए, बड़ों के लिए, सबके लिए रखाइए. इसलिए आप सब जन के आके एंजॉय करिए. 10వ తరగతి పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ అధికారి భోజన తెలిపారు. నిర్మల్ జిల్లాలో రేపటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ గంటలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా విద్యా అధికారి భోజన తెలిపారు. 10వ తరగతి పరీక్షలకు నిమిష నిబంధన అమలులో లేదని 9 గంటల 30 నిమిషాలకు పరీక్ష ప్రారంభం అవుతుందన్నగా 5 నిమిషాల వరకు అనుమతి ఉంటుందని, విద్యార్థులు 9:30 నిమిషాల లోపు పరీక్షా కేంద్రాల్లో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లోలం గ్రామంలో 30 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అధికారులు సమన్వయంతో నడిపించాలి, జిల్లా కలెక్టర్. మంచిర్యాల చౌరస్తా వద్ద గల శ్మశాన వాటిక పనులను పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి. ఈ నెల 15వ తారీఖున ఘనంగా ప్రారంభమవుతున్న నిర్మల్ వండర్ల్యాండ్. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్తే.